మొత్తంగా చూస్తే దొడ్డు వడ్లకు 2183 రూపాయలు. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు అధ్యక్ష? ఆనాడు స్పష్టంగా చెప్పారు మేనిఫెస్టోలో వారు బోనస్ గురించి మాట్లాడకపోతే నేను చెప్పబోతున్నా. బోనస్ ఏం చెప్పారు అధ్యక్ష? ఆనాడు 2183 రూపాయలు వరిదా. అగ్రికల్చర్ మినిస్టర్ గారు మళ్ళీ 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 మీతో రిక్వెస్ట్ చేసిండు ఒకటే, రైతు భరోసా ఇవాళ చర్చ. రైతు భరోసాలా మీరేమన్నా అడ్వైజ్ ఇచ్చేటట్లుంటే ఇవ్వండి. విజయరమణారావు గారు ఇంతకుముందు కేటీఆర్ గారు మాట్లాడుకుంటూ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ గురించి వారు ఛాలెంజ్ చేశారు. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 2014లో రైతులు చెప్పిన ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. మీరు 4 విడతలలో రుణమాఫీ చేస్తే మీ రుణమాఫీ వడ్డీ కింద కూడా రైతులు సరిపోలే. మళ్ళీ 2018లో చెప్పిన రైతు రుణమాఫీ అని చెప్పి 2018 డిసెంబర్లో ఎన్నికలైతే 2019లో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు. కానీ 2019లో రుణమాఫీ చేయలే మీరు. 2021-22 సంవత్సరంలో లాస్ట్ 2 ఏళ్ళు చేస్తే రైతులకు వడ్డీ సరిపోలే. మీరు ఇంతకుముందు అన్నారు ఛాలెంజ్ చేస్తున్నా నేను, మీ రైతు రుణమాఫీ జరగలేదు, మీరు 6,000 కోట్ల కన్నా ఎక్కువ ఇవ్వలేదని చెప్పి మీరు ఎవరు చెప్తా ఉన్నారు. దగ్గర 20 నుండి 21,000 కోట్ల రైతులకు రుణమాఫీ చేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు దమ్ము ధైర్యం చీము నెత్తులు ఉంటే మీరు నా నియోజకవర్గం రండి. 70% మంది రైతుల రుణమాఫీ జరగకపోతే నేను రాజీనామా చేస్తా, నువ్వు రాజీనామా చేస్తావా? కేటీఆర్ నువ్వు చెప్పు. కానీ వట్టిగానే నువ్వు కొండారెడ్డి పైన పోతావా, లేకపోతే ఇక్కడికి పోతావా అక్కడికి పోతావా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు వట్టిగానే మీరు ఏంటంటే అబద్ధాన్ని, ఒక నిజాన్ని 100 సార్లు అబద్ధం చెప్పి దాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతే తప్ప ఇవాళ మీరు వాటర్ విషయంలో కూడా కాళేశ్వరం గురించి మీరు చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. మీరు కట్టినాక మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిగా కానీ మీరు కట్టినటువంటి ప్రాజెక్టు 3 ఏళ్ళు తిరగకుండా ముచ్చటగా కూలిపోయినాయి. అంటే మీరు ఏ రకంగా మీరు మీ ప్రభుత్వం అవినీతి పాల్పడదో ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. మా జిల్లాలో కట్టినటువంటి ప్రాజెక్టు ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్టు కానీ, ఎల్ఎంపల్లి సీపా ప్రాజెక్టు కానీ, లోయర్ మానేటం కానీ ఇవన్నీ కూడా ఆనాడు మీ అప్పర్ మానేటం కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టులు. కనీసం మేము కట్టినటువంటి ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు కానీ వరద వస్తే ప్రాజెక్టు నీళ్ళకెళ్ళి గేట్ల మీకెళ్ళి నీళ్లు పోయినాయి. కానీ ఎక్కడ కూడా చెక్కు చేయలేదు ప్రాజెక్టు. ఇవాళ గేట్ల మీదకి నీళ్లు కాదు, నీళ్లు వరద రాకముందే మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి. మీరు గొప్పగా చెప్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క నిమిషం మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కనీసం 1 ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చినా అని చెప్పి అడుగుతా ఉన్నా. మా రైతుల పొట్టగొట్టి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పొట్టగొట్టి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీ ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. కనీసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలువలు నవ్వి లైనింగ్ చేసి ప్రాజెక్టులు పెట్టేటువంటి వాటికి కనీసం లైనింగ్ పోతే ఆ లైనింగ్ కూడా రిపేర్ చేయలే, షటర్ పోతే షటర్ పెట్టలే. మీరా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడేది? మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు, చిత్తశుద్ధి లేదు. మీరు అబద్ధాలు చెప్పి ప్రజలను రైతులను నమ్మించి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా రైతుల రుణమాఫీ జరిగితే కూడా రుణమాఫీ జరగదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు బోనస్ ఇస్తే బోనస్ ఇయ్యలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇవాళ నా నియోజకవర్గంలో దాదాపు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 51 కోట్లు, దాదాపు 50 కోట్ల బోనస్ వస్తే ఈ నిన్నటి వరకు 46 కోట్ల బోనస్ రైతుల అకౌంట్లలో జమ అయినాయి. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మీరు ఒక్క రైతు కన్నా రైతు బోనస్ ఇస్తామని చెప్పి
ఒక్క రైతు కన్నా ఒక్క క్వింటల్ వడ్ల కన్నా మీరు బోనస్ ఇచ్చినా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. రైస్ మిల్లులను పెట్టి రైస్ మిల్లులతో కుమ్మక్కాయి వాళ్ళని పెట్టి కిలోలు కటింగ్ పెట్టిన చరిత్ర ఆనాడు మీ ప్రభుత్వాన్ని. మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు. మీకు మాట్లాడడానికి కనీసం కూడా అర్హత లేదు. మీరు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు.